ఉన్నంత దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో దేవిన అప్పయ్యమ్మ తప్పించేదని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ అవ్వారు బుల్లబ్బాయి అన్నారు. మంగళవారం దేవిన అప్పయ్యమ్మ 7వ వర్ధంతి సందర్భంగా బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో సొరంగంలో ఉన్నటువంటి నిరాశల వసతి గృహంలో ఉన్నటువంటి వారికి అన్న వితరణ కార్యక్రమాన్ని అడ్డూరి శ్రీరామ్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవిన అప్పయ్యమ్మ 7వ వర్ధంతి సందర్భంగా నిరాశులకు అన్న వితరణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆమె మొదటి నుంచి కూడా ఎంతో సేవాభావం కలిగినటువంటి అప్పయ్యమ్మని ఆమె చివరి వరకు కూడా ఏదో ఒక సేవ చేస్తూ ఉండేదని ఆమె స్ఫూర్తిగా తీసుకుంటూ ఆమె మనవడు దేవిన హరిప్రసాద్ కూడా వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్య కాకుండా పేదవారి మధ్య జరిపి నిరాశలకు అన్న వితరణ కార్యక్రమం ద్వారా ఆమె పట్ల వారికి ఉన్న అభిమానాన్ని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెళ్ల పవన్, ఎస్ సురేష్, బీజేపీ నాయకురాలు ఉమ్మి అన్నపూర్ణ, పోదాలపు లీలాకుమారి, నిరాశల వసతి గృహ మేనేజర్ పాలకొల్లు రేవంత్, సత్యనారాయణ మరియు రాజగిరి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సితారా సెంటర్లో సొరంగం టౌన్ దగ్గర నిరాశల వసతి గృహం దగ్గర మా నాన్నమ్మ గారు చనిపోయి 7 సంవత్సరం నుండి 8 సంవత్సరంలోకి వచ్చింది. దానికి ఈ రోజున మా నాన్నమ్మ గారి పేరు మీద వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. ఇక్కడ నిరాశలకి కొంతమందికి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు రావడం జరిగింది. దాన్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. చిట్టినగర్ మండల అధ్యక్షుడు హరిప్రసాద్ గారు అమ్మమ్మ గారు చనిపోవటం, నాయనమ్మ గారు 7వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు దానికి మా జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ గారు వారి ద్వారా కార్యక్రమం చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇలాంటి నిరుత్సాహం ఉన్న వాళ్ళకి, నిరాశులకి వసతి ఏర్పాటు చేసి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ దాంట్లో ఇది కార్యక్రమం ఏర్పాటు చేశారు. హరిప్రసాద్ గారు వారి నాయనమ్మ గారు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. Like, subscribe and press the bell icon for new updates.